బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్ నివాసంలో చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి పార్టీ కండువాలు కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. తాడికొండ టికెట్ ఆశించి ఆయన గతంలో వైసీపీలో చేరారు. తాను కోరుకున్న టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన డొక్కా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గుంటూరు సంబంధించినటువంటి వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. కొంతమంది సీనియర్లు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే గుంటూరు జిల్లా కార్పొరేషన్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు వహిస్తున్నటువంటి ఎన్ని క్రిస్టియన్ కూడా వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా వైసీపీలో కీలకంగా ఉన్నప్పటికీ అధిష్టానం పైన అసంతృప్తితో ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ రోజు వైసీపీని వీడి టీడీపీలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఆయన అనేక విధాలుగా కూడా తన ఒక అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగ సభల వేదికగా కూడా సీఎం ని కల్పించాలనే విధంగా కూడా గత కొద్ది రోజులుగా కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సీఎం గుంటూరు టూర్లో కూడా అసలు డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరవుతారా లేదా అనే విధంగా కూడా కొంత సందిగ్ధ వాతావరణం కొనసాగినప్పటికీ ఆయన సీఎం సభకైతే రావడం జరిగింది. సీఎం కూడా కానీ కలిసినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తీవ్రమైనటువంటి అసంతృప్తితో తనకి పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లేదు అనే విధంగా కూడా ఈ మధ్య కాలంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పడం జరిగింది. పార్టీ మారతారనే విధంగా కూడా ప్రచారం జరగడం జరిగింది. దానిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విధంగా గత కొద్ది రోజుల క్రితంగా జరిగినటువంటి ప్రచారంలో భాగంగా ఈ రోజు మాత్రం ఆయన క్లియర్ గా ఉదయం సమయంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధిష్టానానికి లేఖ ద్వారా కూడా ఆయన రాజీనామాను పంపించడం జరిగింది. సాయంత్రం చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్ లో ఈ రోజు టీడీపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే కంపల్సరిగా డొక్కా మా టీడీపీకి రావటం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. తాడికొండ రాజకీయానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్పులు అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు జిల్లా పైన కూడా ప్రభావం, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాల్లో వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు జయప్రియ. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.